ఒక యాక్సిడెంట్ అయ్యింది. మీకైనట్టే. మీరు మర్చిపోయింది ఒక ఈవెంట్ని. నేనైతే చాలా మర్చిపోయాను. బట్ ఐ డోంట్ రిగ్రెట్ ఎనీథింగ్. ఎందుకో తెలుసా? నేను మర్చిపోయినా గుర్తు పెట్టుకునేవాళ్ళు నా పక్కనే ఉన్నారు కాబట్టి. అలానే ఈసారి మీరు మర్చిపోయినా నేను గుర్తుపెట్టుకున్నాను కదా. సో చిల్. ఏంటి అంత తీక్షణంగా చూస్తున్నారు సముద్రాన్ని? ఫైటోప్లాంక్టన్ ఆల్గే చాలా రేర్గా కనపడుతుంది. అంటే సముద్రం మెరుస్తుందా? అంట ఛాన్సే లేదు. ఒకవేళ మెరిస్తే ఫోటో మిస్ అయిపోతాను. కనిపిస్తుందో లేదో తెలియని దానికోసం ఇలా కెమెరా పట్టుకుని కూర్చున్నారు. మీతో జీవితం పంచుకున్న మీ వైఫ్ ఫోటో ఒక్కటి తీయలేదా? మహీకి వాళ్ళ అమ్మ ఎలా ఉంటుందో తెలియాలి కదా. నా దగ్గర ఏం ఫొటోస్ లేవు. మీరు ఫస్ట్ టైం వర్షంలో తన్ని చూసి పడిపోయే ముందు ఒక ఫోటో తీశారే, అది కూడా లేదా? లేదని చెప్తున్నాను కదా. ఓకే 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 సారీ 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 సారీ. చూపించడం ఇష్టం లేకపోతే ఇట్స్ ఓకే, కూల్. అట్లీస్ట్ ఎలా ఉంటుందో డిస్క్రైబ్ చేయొచ్చు కదా. ఏంటి ఎలా ఉంటుందో మర్చిపోయారా? కనీసం ఫేస్ కూడా గుర్తులేదా? చిన్న చిన్న కళ్ళు నవ్వితే బుక్కుల పైకి వెళ్ళి ఆ కళ్ళని ఇంకా చిన్న చేసే. ఇదిగో ఈ ఇసుక ఛాయ. ఎంత కోపం వచ్చినా సరే ఒక్క సెకండ్లో మనసును కరిగించే చూపు. అప్పుడప్పుడు చీర కట్టుకునేది బ్లాక్ సారీ, చీకటినంతా పోగేసి ఒంటికి పూసుకున్నట్టు. నల్లటి బొట్టు ఎందానంతా బ్యాలెన్స్ చేస్తున్నట్టు. ఓ ముక్కు పుడక తలస్నానం చేసి ఆ జుట్టును అలాగే వదిలేసేది. కావాలని అనుకుంటా జుట్టంతా ఒక సైడ్ పడి ఇట్ కైండ్ ఆఫ్ గెట్స్ వేవీ. ఒక్క మాటలో చెప్పాలంటే ఇలా ఉంటుంది. మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినా ఎందుకు ఇంత ప్రేమ? దాన్ని డిస్క్రైబ్ చేశానంతే. దీన్ని ప్రేమ అంటారా? కాదు, దీన్ని ప్రేమంటారు. ఏం చేస్తున్నా యష్ణ? జరిగిందంతా గుర్తొస్తుందా లేక నేనే గుర్తు చేస్తున్నానా? ఇదంతా జరగకపోయి ఉంటే బాగుండని కోరుకున్నావు కదా. జరిగిందని తెలిస్తే నిజం అనుకుంటావా, కలనుకుంటావా, నేను అల్లిన కథనుకుంటావా? నీ దగ్గరుంటే అలలా నీ వైపు నన్ను లాగేసుకుంటావా? Arvind, you know how marriages work, right? I think she started to get cold feet. బీచెస్ తనని కామ్ చేస్తాయంది. ఒకవేళ నేను ఒప్పుకోకపోతే వాళ్ళ నాన్నని అడుగుతానంది. నాకు అది ఇష్టం లేదు. ముంబై బీచ్లో లేని కామ్నెస్ గోవా బీచ్లో ఏముంది?
Well, my dear friends and family, I have some good news and some bad news. Bad news is that Yashna won't be joining us. But the good news is, మహి, స్లీపింగ్. నేను తీసుకెళ్తాను. ఎందుకు? ఇక్కడే పడుకోనివ్వండి. ఇట్స్ ఓకే. విరాజ్, కమాన్, ఒక్కరోజే కదా. ఐఎమ్ సారీ, ఐ ఇన్సిస్ట్. ఏమనుకోకండి. ఎందుకు అంత పట్టుదల? ఒక రోజుకి ఏమైపోతుంది? ఈరోజు నువ్వు ఉన్నావు, రేపుండవు. అలవాటైపోతుంది. అలా అని ఇంత హార్ష్ గా తీసుకెళ్లాలా? యు నో హౌ హ్యాపీ షీ వాస్ టుడే. ఆడపిల్లల అవసరాలు నీకు తెలియవు. షీ నీడ్స్ ఎ ఫెమినిన్ టచ్. పేరెంటింగ్ అంటే 6 జతల బట్టలు, 2 ప్యాకెట్లు బొట్లు, క్లిప్లు కొండం కాదు పేరెంటింగ్ అంటే. అయినా పేరెంటింగ్ గురించి నీతో చెప్పించుకునే స్టేజ్లో నేను లేను. వెకేషన్ అయిపోయిందిగా, ఇంకా మమ్మల్ని వదిలే. గొప్ప ప్రేమ కథ అది. నేను వినడం, ఊహించుకోవటం. నువ్వేమో ఫుల్గా తాగేసి హీరోయిన్స్ తందనాలు. ఛీ! ఆ రోజు ఆ చిన్నపిల్ల నాకు కుక్క పిల్ల అంటే నా లైఫ్ అంతా హ్యాపీగా ఉండదు. చిన్నపిల్ల ఏమన్నావు? దమ్ముంటే గట్టిగా మాట్లాడు. గట్టిగా మాట్లాడాలా? అయితే వీడు ఆ యాక్సిడెంట్ తర్వాత నీ చెప్పు తప్పే. ఇప్పుడు తప్పడం అంటే అసలు చెప్పే లేదు. ఏ దేని గురించి అయినా మాట్లాడు. నా యాక్సిడెంట్ గురించి మాట్లాడావనుకో, ఏం చేస్తావే? ఏం చేస్తావు? కొట్టు కొట్టు కొట్టు. కమాన్ కొట్టు. ఒక నిమిషం. మనం ఇలా అన్నీ మాట్లాడేసుకున్నావు. నీకు అలా గుర్తుండదు కదా. ఇప్పుడు దాకా కావాలి, ఎంత కావాలి అంత ఢిల్లీ. నేను ఏది మర్చిపోను. ఐ రిమెంబర్ ఎవ్రీథింగ్. హా, ఏంటి మళ్ళీ చెప్పు. నేనేది మర్చిపోను. 5 seconds. 1 2 3 4 5. ఇప్పుడేం చెప్పావు? మళ్ళీ చెప్పు. ఏంటి? ఇప్పుడేం చెప్పావు? నీకు గుర్తులేదు. మొన్న చెప్పావు. నేను మర్చిపోయినా సరే గుర్తు చేసేవాళ్ళు నా పక్కనే ఉన్నారు. అందుకే నాకు నో రిగ్రెట్స్. నీకెందుకుంటాయి రిగ్రెట్స్? అన్నీ గుర్తుపెట్టుకొని పక్కన కూడా ఉన్నాడు చూడు, ఆడుకుంటాయి రిగ్రెట్స్. మేనగర షాపింగ్లు పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటారట. పక్కన వాడు సంక్రాంతి పోయినా పర్లేదట. భలే 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 తుసి గ్రేట్. భలే 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 భలే. How dare you? చంపేస్తా నిన్ను. చచ్చేవా చేతి? పోనీలే, నేను బాధ చెప్పుకుంటే. హాయ్. యష్నా, నిన్నొకటి అడగచ్చా?
నువ్వు మాతోనే ఉండిపోతావా? ఆడపిల్లే పుడుతుందని అంత ఖచ్చితంగా చెప్తున్నావు. ఇంతకీ పాప పేరు ఏం ఫిక్స్ చేశారు సార్? నీ పేరేంటి? మహిమ. మహి. కానీ దిమిత్ర ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంట, కానీ సెలీనాకి అసలు బాయ్ ఫ్రెండ్ లేడు. బట్ ఇట్స్ జస్టిన్, విరాజ్ ఎక్కడా? I just got a call. నువ్వు అప్లై చేసిన లంగ్ శాంక్షన్ అయింది. That's it. We're saving her. But it's not about the lungs. It is about Mahi's condition and her age. The survival rate is just 0.1%. And no doctor will take this risk. ఇలాగే వదిలేస్తే ఇంకొక 6 ఏళ్ళు బతుకుతుందేమో.